ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 6,000 ఎకరాలలో ఇప్పటి వరకు సాగు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రధాన పంట వచ్చేసి ప్రతి పంట. దాదాపుగా గత వారంలో వర్షాలు పడడం వల్ల రైతులు చాలా ఆనందంతో సంతోషం వ్యక్తం చేశారు. దానికి అనుగుణంగానే యూరియా ట్రాప్ డ్రెస్సింగ్ యూరియా వేయాలనే ఉద్దేశంతో ఈ చుట్టుపక్కల ఎమ్మెగనూరు డివిజన్లో ఉన్న చుట్టుపక్కల మండలాలైనటువంటి నందవరము, తర్వాత మంత్రాలయము, గోనెగండ్ల, ఎమ్మెగనూరు మండలాల నుంచి ఎక్కువగా రైతులు రావడం జరిగింది. ముఖ్యంగా రైతులు చెప్పడం ఏమంటే, ప్రతి రైతు సేవా కేంద్రంలో దాదాపుగా ఎరువులు నిల్వ ఉంచుతున్నాము. రైతులు ఎవ్వరు కూడా ఆందోళన చెందవద్దు. దయవుంచి రైతులు ఎక్కడ ఆందోళన చెందకుండా ప్రతి రైతు సేవా కేంద్రం దగ్గరికి వెళ్ళి మీరు యూరియాను తీసుకోవాలని, తర్వాత ముఖ్యంగా రైతులు చాలామంది ఎమ్మెగనూరు పట్టణానికి వచ్చేసి ఎరువుల విక్రయానికి, తర్వాత యూరియా తీసుకోవడానికి వస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళకి చెప్పడం ఏమంటే, ఏదైనా ఏ షాపులో రీటైల్ షాపులో ఏమైనా లింకు పెట్టి ఎంఆర్పి రేటు కంటే ఎక్కువగా అమ్మినచో దయవుంచి రైతులు మా వ్యవసాయ అధికారులకు వచ్చి ఫిర్యాదు చేస్తే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని లైసెన్స్ క్యాన్సిల్ చేసే వెనుకాడము. దయవుంచి రైతులు ముందుకు వచ్చేసి మాకు అధికారులకు అయినటువంటి వ్యవసాయ శాఖకు ఫిర్యాదు చేస్తే అటువంటి ఎక్కడైనా ఉంటే కన్నా వాళ్ళకి ఇమ్మీడియట్గా మేము చర్యలు తీసుకుంటాము. నిన్నటి దినంలో దాదాపుగా 5 లోడ్లు మాకు ఇక్కడ DCMS గోడౌన్కి వచ్చాయి. ఈరోజు కూడా దాదాపుగా మనకు ఈ 4 మండలాల నుంచి రైతులు వచ్చారు. వాళ్ళకు అందరికీ యూరియా అందించే ఏర్పాటు చేస్తున్నాము. నిన్నటి దినం ఆదివారం అయినా కానీ మేము సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే మల్లికార్జున ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ముగితి రోడ్లో ఉన్నటువంటి ఈ షాప్కు తనిఖీ చేయడం జరిగింది. దానిలో భాగంగా అక్కడ ఉన్న గోడౌన్ ఇంక్లూడ్ చేయకుండా, తర్వాత ఓఫామ్లు ఇంక్లూడ్ చేయకుండా దాదాపుగా 10 లక్షలు విలువ చేసే ఎరువులు అన్నీ మేము అమ్మకాలు నిలుపుదల చేశాము. తర్వాత రైతులు కూడా ముందుకు రావాలా. అలాగనే ఈ మారుతి ఫెర్టిలైజర్స్ నందు కూడా దాదాపుగా స్టాకు గౌన్ బ్యాలెన్స్ కూడా సరిగా లేనందున 42 యూరియా బస్తాలను అమ్మకాలు నిలుపుదల చేశాము. దయవుంచి మేము కూడా సర్ప్రైజ్ విజిట్ చేస్తున్నాము. రైతులు కూడా మాకు కూడా వ్యవసాయ అధికారులు కూడా ఫిర్యాదు చేస్తే అటువంటి డీలర్ల మీద కూడా మేము కఠిన చర్యలు తీసుకొని లైసెన్స్ క్యాన్సిల్ చేసేదానికి ఆస్కారంగా చేస్తాము. కాబట్టి దయవుంచి రైతులందరూ అదేరి చెందవద్దు. ఈ రోజు నుంచి కూడా ప్రతి రైతు సేవా కేంద్రంలో దాదాపుగా 13.9 టన్నుల ప్రతి రైతు సేవా కేంద్రంలో అందుబాటులో ఉంచుతున్నాము. రైతులందరూ ఎమ్మెగనూరు పట్టణానికి రాకుండా వాళ్ళ ఉండే రైతు సేవా కేంద్రంలోనే యూరియా తీసుకోవాలని కోరుచున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.